హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హ్యావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. ఈ వీడియోలో మనం ఆటిజం పిల్లల్లో మేజర్ ప్రాబ్లమ్ అయిన నెయిల్ కటింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. నెయిల్ కటింగ్ గురించే మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఏంటి, నెయిల్ కటింగ్ కూడా ఒక ప్రాబ్లమేనా అని మీకు అనిపిస్తుంది కదా. స్టార్టింగ్లో నాకు అలాగే అనిపించిందండి. బట్ ఏంటి అంటే ఆటిజం పిల్లల్లో, అందులో టచ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో, అందులో హైపర్ సెన్సిటివిటీ ఉన్న పిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము. ఏంటి అంటే వాళ్ళకి ఇలా టచ్ చేసినా చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాల్సిన ఇన్‌పుట్ కంటే ఎక్కువ వెళ్తుంది కాబట్టి. సో, అలాంటి పిల్లల్ని మనం ఇలా వేలు గట్టిగా పట్టుకొని కదలొద్దు, కదలొద్దు అని మనం నెయిల్ కట్ చేస్తుంటే వాళ్ళు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారండి. సో, అలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి మనల్ని తోసేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు చేసుకోము అని జెప్పి. బట్ అలా అని వదిలేయలేం గదండీ. ఎక్కడో ఒక చోట వాళ్ళంతకు వాళ్ళే హర్ట్ చేసుకుంటూ ఉంటారు, గీసేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి డిఫికల్ట్ టాస్క్ అయిన నెయిల్ కటింగ్‌ని సింపుల్‌గా ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, ప్లీజ్ వాచ్. కొత్తగా చూసే వాళ్ళకి ఏంటి నెయిల్ కటింగ్ గూడా ఒక ప్రాబ్లమేనా అన్నట్లు అనిపిస్తుంది కానీ, బట్ యెస్ అండి. ఈ ఆటిస్టిక్ కిడ్స్‌లో నెయిల్ కటింగ్ కూడా ఒక ప్రాబ్లమే. ఎందుకంటే వీళ్ళు హైపర్ సెన్సిటివిటీ ఉంటారండి టాక్టైల్ ఇష్యూస్‌కి. అంటే ఉన్నదానికంటే వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో, వాళ్ళేంటంటే మనం నెయిల్స్ కట్ చేస్తున్నప్పటికీ వాళ్ళ ఫింగర్ ఎక్కడ కట్ అయిపోతుందో, వీళ్ళు నన్నేం చేసేస్తారో అన్న ఒక యాంగ్షియస్ ఫీలింగ్‌లోకెళ్ళిపోతూ ఉంటారు. సో, వాళ్ళు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఇక్కడ ఏం చేశామంటే, నా నెయిల్ కట్ చేసి చూపిచ్చామండి తనకు. అంటే మోడలింగ్ లాగా చూపించాను తనకి. నాకేం పెయిన్ లేదని చెప్పాను. బట్ ఇక్కడ చూడండి తను ఎంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాడు అన్నది. ఏం చేశామంటే ఫస్ట్ ముకుందాన్ని ఒక బెడ్‌లో ర్యాప్ చేసేసామండి. ఎందుకంటే తను అలా నెయిల్ కటింగ్ అనగానే మాతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. సో, కాళ్ళతో, చేతులతో మమ్మల్ని నెట్టేసి పారిపోతూ ఉంటాడు. మమ్మల్ని కిక్ చేసి ఎళ్ళిపోతూ ఉంటాడు. సో, అలా కాకుండా తనని కంప్లీట్‌గా బ్లాక్ చేసేసాం మేము. ఇట్స్ ఓకే, రిలాక్స్. ఇట్స్ ఓకే. అబ్బా! పడుకోడేశాడు. రిలాక్స్ నాన్న. ఏం కాదమ్మా, ఏం కాదు. తిన్నా కదా. ఓకే, ఓకే, రిలాక్స్, రిలాక్స్. ఐ లవ్ యూ. పోయింది. నెయిల్ కటింగ్ అయిపోయింది. సో, ఈ నెయిల్ కటింగ్‌ని ఈజీగా చేయాలంటే మనం ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటర్‌లోకి వేసుకొని, ఆ వాటర్‌తో ఒక 5, 10 మినిట్స్ కిడ్‌ని ప్లే చేయమని చెప్పాలండి. సో, ఆ వాటర్‌లో తన నెయిల్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్‌గా అయిపోతాయి ప్లే చేయడం వల్ల. అలా సాఫ్ట్ అయ్యాక నెయిల్ కటింగ్ చేసినట్లయితే కిడ్ చక్కగా కూర్చొని కోఆపరేట్ చేస్తాడండి. ఎందుకంటే తనకు పెయిన్ అన్నది అంతగా తెలీదు. నెయిల్స్ ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి. సో, ఫస్ట్ వీడియోకి, ఈ వీడియోకి కనుక డిఫరెన్స్ చూసినట్లయితే చూడండి కిడ్ ఎంత చక్కగా కోఆపరేట్ చేస్తున్నాడో. సో, మీరు కూడా అలాగే ఒక 5, 10 మినిట్స్ కనుక ఐస్ వాటర్‌లో తనని ప్లే చేయనిచ్చి, తర్వాత నెయిల్స్ కనుక కట్ చేసినట్లయితే కంపల్సరీగా మీ కిడ్ కూడా కోఆపరేట్ చేస్తాడండి. తన లెగ్స్ కూడా ఒక 5, 10 మినిట్స్ ఐస్ వాటర్‌లో సోక్ చేసి, తను ప్లే చేసిన తర్వాత గనక మనం నెయిల్స్ కటింగ్ గనక చేసినట్లయితే కంపల్సరీగా కిడ్ ఈజీగా మనకు నెయిల్ కటింగ్‌కి కోఆపరేట్ చేస్తాడండి. సో, ప్లీజ్ ట్రై దిస్ టిప్. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే డైలీ ఒక నెయిల్ కట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కిడ్స్ మామూలుగా కుదురుగా కూర్చోలేరు కాబట్టి, మనం ఒక 5, 10 మినిట్స్ నెయిల్ కటింగ్‌కి అని చెప్పి కూర్చోబెడితే వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయరు. సో, డైలీ ఒక నెయిల్ కనుక కట్ చేసినట్లయితే వాళ్ళకి షార్ట్‌గా అనిపిస్తుంది అండ్ వాళ్ళు కోఆపరేట్ కూడా చేస్తారు. అండ్ డైలీ రొటీన్ కింద కూడా కన్వర్ట్ అవుతది. సో, యాంగ్షియస్ ఫీలింగ్ కూడా తగ్గుతది డైలీ రొటీన్ కింద కన్వర్ట్ అయినప్పుడు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెయిల్ కటింగ్ అనేది ఎంత నైట్‌మేరో నాకు తెలుసు యాస్ ఎన్ ఆటిజం మామ్‌గా. సో, ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.